భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించినప్పుడు వన్డే సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 3 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియాకు ఎలాంటి సవాల్ ఎదురు కాదని, కివీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించారు. అయితే భారతదేశంలో తొలిసారిగా వన్డే సిరీస్ ను గెలుచుకోవడం ద్వారా న్యూజిలాండ్ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. టీమిండియా ఓటమిలో కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన కీలకంగా మారింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఇలా అందరూ విఫలమయ్యారు. అయితే భారత జట్టుకు అతిపెద్ద నష్టం స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైఫల్యం. దీంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ లోను ఈ ప్లేయర్ వల్ల భారత జట్టుకు ఇబ్బంది కలగవచ్చు. తొలి మ్యాచ్ లో విజయంతో భారత జట్టు సిరీస్ ను ఆరంభించింది. కానీ ఆ తర్వాత 2 వన్డేలోని కివీస్ భారత జట్టును ఓడించింది. 2 మ్యాచ్ల్లో భారత బ్యాటింగ్ విమర్శలకు గురైనప్పటికీ బౌలింగ్ కూడా దారుణంగా ఉంది. 2వ వన్డేలో న్యూజిలాండ్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 285 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫాస్ట్ బౌలర్లు కొన్ని వికెట్లు తీయగలిగినప్పటికీ స్పిన్ విభాగం పూర్తిగా విఫలమైంది. రవీంద్ర జడేజా సిరీస్ అంతటా వికెట్ పడగొట్టలేకపోయాడు. ఇక కుల్దీప్ వైఫల్యం అత్యంత బాధకరంగా మారింది. ఈ సిరీస్ లో కుల్దీప్ కేవలం 3 వికెట్లు మాత్రమే సాధించాడు. అయితే పరుగులు మాత్రం దారుణంగా ఇచ్చాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 182 పరుగులు ఇచ్చాడు. అతని ఎకనామీ రేటు 7.28 గా నిలిచింది. మామూలుగా అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డేలు, టీ20లలో మిడిల్ ఓవర్లలో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఇంతకు ముందు నిలకడ ప్రదర్శన ఇచ్చాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా అతను బాగానే రాణించాడు. అయితే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో మాత్రం కుల్దీప్ యాదవ్ వైఫల్యం బాధాకరం. ఎందుకంటే ఈ ప్రదర్శన టీ20 వరల్డ్ కప్ కు చాలా దగ్గరగా ఉంది. టీ20 ప్రపంచ కప్ లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తితో కలిసి మిడిల్ ఓవర్లలో టీమిండియాకు అతిపెద్ద వికెట్ తీసే ఆయుధం అవుతారు. అయితే ప్రపంచ కప్ లో కుల్దీప్ యాదవ్ ఈ ప్రదర్శన కొనసాగిస్తే భారత్ టైటిల్ ప్రమాదంలో పడవచ్చు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. దానికి ముందు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. అందువల్ల కుల్దీప్ యాదవ్ మెరుగుపరచుకోవడానికి మంచి సమయం ఉంది. అయితే అతనికి తొలి టీ20లో అవకాశం వస్తుందా అనేది అనుమానం. ఒకవేళ న్యూజిలాండ్ తో 2-3 టీ20లో అవకాశం వస్తే ఖచ్చితంగా అతడు మెరుగవలసిన అవసరం ఉంది. లేకుంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా నష్టం చవిచూడాల్సి వస్తుంది.